హాయ్ హలో నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసరికి ప్రముఖ నిర్మాత నటికుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే సార్, వైసీపీ అధికారంలో ఉండగా అప్పుడున్న ప్రస్తుతం ఆ పోలీస్ నిర్వహణ సంఘం ఎవరైతే ఉన్నారో, మరి అదే ఐపీఎస్ ఆఫీసరు ఒక బాలీవుడ్ నటిని కిడ్నాప్ చేసి ఆమె మీద పలు కేసులు అక్రమంగా పెట్టి ఆమెను జైలుకి అయితే తరలించారు. ఆమెకి న్యూడ్ ఫోటోలు కూడా తీశారంట. అసలు ఏం జరిగింది అప్పుడు ఆ గవర్నమెంట్ లో? చాలా బాధాకర విషయం. నీచమైన సంస్కృతి. ఆ సంస్కృతిని మనం పేర్లలో చెప్పలేం. మా హీరోయిన్గా ఆమె మా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్ ఈ విధంగా చేసి అసలు మాకు ఎవరికి కూడా తెలియలేదు అంటే ఎంత భయభ్రాంతుల్లో చేశారు ఆ అమ్మాయిని. నిజంగా మాకు తెలిసిన వెంటనే ఇమ్మీడియట్లీ లోకేష్ గారికి మెసేజ్ పెట్టడం జరిగింది. ఇమ్మీడియట్లీ మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఖండించడం జరిగింది. ఇమ్మీడియట్లీ ఆ అమ్మాయికి ఫుల్ సపోర్ట్ అశోక్ పాటిల్ గారితో కూడా ఫెడరేషన్ ప్రెసిడెంట్ అశోక్ పాటిల్ బొంబాయిలో కూడా మాట్లాడడం జరిగింది. అందరితో కూడా వెరీ సీరియస్గా ఆమెకు ఫుల్ సపోర్ట్ అండ్ ఇండస్ట్రీ ఉంటుంది. ఇండస్ట్రీ ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అయితే ఇలాంటి వ్యక్తులు క్రాంతి రాణా అవ్వచ్చు, ఆయన విశాల్ గున్ని అవ్వచ్చు, సీతారామాంజనేయులు గతంలో కూడా ఇలాంటివి చాలా అభియోగాలు వచ్చాయి. అప్పుడు కూడా ఐపీఎస్లు ఒకటైపోయి ఆయన రక్షించుకుంటూ వచ్చారు. ఇంతకుముందు గతంలో కూడా వచ్చాయి, మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి. ఆయన మీద ఇలాంటి అభియోగాలు చాలా ఉన్నాయి. ఏది సీతారామాంజనేయుల మీద. అలాంటి ఐపీఎస్ ఆఫీసర్ని ఇప్పుడు ఇది కూడా ఐపీఎస్ సర్దిద్దుకుంటారా, లేకపోతే నిజం నిర్భయంగా ఎంక్వైరీ చేసి వీళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారని వెయిట్ చేసి చూడాలి. ఎందుకంటే వెరీ ఐపీఎస్ ఇదంతా ఒకటే. నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇదంతా ఒకటే. ఇంతకుముందు సీతారామాంజనేయుల మీద ఎన్నో అభియోగాలు వచ్చి ఒక అమ్మాయి కేసు పెట్టింది, ఇంకా చాలా పెట్టింది. కానీ ఆ రోజు మరి ఎలాగో ఈయనకి పోస్టింగ్ ఇచ్చారు. నెంబర్ 1. 2, సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆత్మ ప్రత్యాత్మ. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట లేనిదే షాడో సీఎం అయినప్పుడు ఆయన లేనిదే ఈయన చెప్పడు. అంటే జిందాల్ కంపెనీకి చెందిన ఆ అమ్మాయి ఏదో ఎవరినో లవ్ అఫేర్ జరిగింది, అక్కడ బొంబాయిలో ఒక కేసు జరిగింది అనేది ఏదో వాస్తవం. ఆ కేసుని ఆ అబ్బాయికి ఎవరైతే జిందాల్ కంపెనీకి మన జగన్మోహన్ రెడ్డి గారికి రిలేషన్షిప్ ఇస్ క్లోజ్ రిలేషన్షిప్. కుక్కల విద్యాసాగర్ రావు గారు అని చెప్పి కుక్కల నాగేశ్వర గారు అబ్బాయి అనుకుంటారు. ఇవన్నీ కూడా దాన్ని తీసుకొచ్చి గవర్నమెంట్ అండ్ ఈ ఇన్వాల్వ్మెంట్ అండ్ సీఎం ఇన్ జగన్మోహన్ రెడ్డి. నాట్ ఓన్లీ ఈజ్ ఐపీఎస్ ఆఫీసర్స్ ఇమ్మీడియట్లీ అరెస్ట్ and జగన్మోహన్ రెడ్డి. ఇమ్మీడియట్లీ అరెస్ట్ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడే జిందాల్. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే సజ్జల రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరూ ఐపీఎస్లో యాక్టింగ్ చేశారు. కాబట్టి సాక్షాత్ రాష్ట్ర చీఫ్ మినిస్టరే ఒక ఆడపిల్లని 40 రోజులు చిత్రహింసలు పెట్టి న్యూడ్ ఫోటోలు పెట్టి ఇలా చేయిస్తే ఇక ఎవరికి చెప్పుకుంటారు? అమ్మాయిని జైల్లో కొట్టారంట కదా. అమ్మాయి జైలు కొట్టడం కాదు, చిత్రహింసలు పెట్టారు. అక్కడి నుంచి పోనీ తెలంగాణ చెప్పుకుందామంటే దత్తపుత్రుడు ఈయన టీఆర్ఎస్ అయినాయా, ఇక్కడ సేమ్ జగన్మోహన్ రెడ్డి ఎంతో అక్కడ అంతే. ఇక్కడ ఎవరికి చెప్పుకోవడానికి లేదు. ఈజ్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్ ఈజ్ ముంబై. ఇస్ చీఫ్ మినిస్టర్ 2 people చంద్రశేఖరరావు గారు ప్లస్ వాళ్ళు. అంటే బయటికి రాని పరిస్థితులు. జగ్గైపేట అంటే ఎక్కడో తెలుసండి, మన బార్డర్, అంటే తెలంగాణ బార్డర్ దాటే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఆ అమ్మాయిని చిత్రహింసలు పెట్టారు. మాకు సిగ్గుతో తలదించుకుంటున్న సినీ ఇండస్ట్రీ, యావత్ సినీ ఇండస్ట్రీ, నార్త్ ఇండియా, సౌత్ ఇండియాలో ఇలా జరిగింది అంటే సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈరోజు వాళ్ళని నేను ఒక్కటే చెప్తున్నా, వాళ్ళ మీద క్షుణ్ణంగా పరిశీలించి ఎంక్వైరీ చేసి ఐపీఎస్ ఆఫీసర్ మీద, ముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద, సజ్జల భార్గవ రెడ్డి గారి మీద, సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కేసు పెట్టాల్సిందే. అరెస్ట్ చేసి ఆడపిల్లలు నిర్భయంగా తిరగగలుగుతారు. ఆడపిల్లలు మనకి ఇలా అన్యాయం జరగదు. మీరే తప్పు చేస్తే ఐపీఎస్లే మేము ఎవరికి చెప్పుకోవాలి? మీ పొలిటికల్ లీడర్సే తప్పు చేస్తే ఆ ఆడపిల్లని అన్యాయంగా 80 సంవత్సరాల వయసున్న ఒక ఆర్బీఐ బ్యాంకు మేనేజర్గా చేసిన ఆమెని, ఒక 80 సంవత్సరాల వయసులో ఉన్న ఆమెను కూడా అరెస్ట్ చేస్తే, ఒక రిటైర్డ్ ఆర్మీ మన దేశం కోసం ప్రాణాలు, దేశం కోసం ఆయన మొత్తం టోటల్గా ఆర్మీ ఆయన త్యాగం చేసిన వ్యక్తిని ఆయన కూడా లోనేస్తే ఇక మనకి రక్షణ ఏది? ఇలాంటి గవర్నమెంట్ని, ఇలాంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారిని, అంటే ఆయన ఏదో చాలా మంచివాడు, చాలా గొప్పవాడు అని నేను అన్నాను. ఎందుకో తెలుసా,
చెల్లుల్నే పేడ్ ఆర్టిస్ట్ నుంచి డబ్బులు ఇచ్చి తిట్టించిన ఘనత అయింది, తల్లినే తిట్టించిన ఘనత అయింది, తండ్రినే దేవుడు ప్రపంచమే దేవుడు అనుకున్న రాజశేఖర రెడ్డి గారిని కూడా తిట్టించిన ఘనత అయింది. కనుక వీళ్ళకి న్యాయం జరుగుతుంది అని నేను అనుకోని వీళ్ళ పార్టీలోనే వైఎస్ కామా పార్టీ అంటే వైసీ కామా పార్టీ అంటే కామందుల పార్టీ అంటే కామందుల పార్టీ అంటే అక్కడ అంబటి రాంబాబు గారు అక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళ కోసం మనం మాట్లాడుకోవడం కూడా వేస్ట్. వీళ్ళందరి కోసం ఆ వైసీపీ పార్టీ కోసం మాట్లాడుకోవడం వేస్ట్. మొన్నట్లాగా న్యూడ్ ఫోటోలు అనంతబాబు అవ్వచ్చు, మేబీ ఎవరైనా అవ్వచ్చు. ఇలాంటి వాళ్ళని పార్టీయే కాదు తీసుకెళ్ళి మొత్తం టోటల్గా వాళ్ళ లోన్ వేసి ఆ అమ్మాయికి ఎలా జరిగిందో వీళ్ళకి అలా చెయ్యాలి. రెండోది ఐపీఎస్ అసోసియేషన్స్ ఇమ్మీడియట్లీ వెరీ సీరియస్లీ నాట్ ఓన్లీ ఐపీఎస్ఎస్ మీకు ఎంటైర్ దేశంలో ఉన్న ఐపీఎస్ అందరికీ కూడా కలంకమే ఇది. ఇలాంటి వాళ్ళ మీద మనం గతంలో మీరు సీతారామాంజనేయ గారిని ఒక అమ్మాయి పెట్టిన ఒక అభియోగం మీద ఇంకొక ఆమె పెట్టిన అభియోగాల మీద మీరు అప్పుడు యాక్షన్ తీసుకోలేదు, ఇప్పుడైనా తీసుకోండి. ఈ కాంతి రాణా మీద ఎన్ఆర్ఏ ఇంతకుముందు ఎన్ఆర్ఏ కూడా కేసు పెట్టారు. ఇలాగే సెటిల్మెంట్లు చేశాడని వైసీపీ గవర్నమెంట్లో విజయవాడ సిపిగా ఉన్నప్పుడు చేశాడని ఎవరు పట్టించుకున్నారండి? 5 కోట్ల రూపాయలు స్కామ్ చేశారండి ఈ కేసులో. ఎన్నో జరిగాయండి. ఇలాంటి వాళ్ళని ఇమ్మీడియట్లీ ఒక డబ్బున్న వాడిని ఒక అమ్మాయి ప్రేమిస్తే ఎంత చిత్రహింసరా, ఎంత దారుణంగా వాళ్ళని చంపినా కూడా అడిగిన వాడు లేడు. జైల్లో వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఫోన్ ఇవ్వడానికి కూడా ఎవరు లేరంట. ఎందుకంటే సాక్షాత్ చీఫ్ మినిస్టర్ సపోర్టెడ్ అండ్ ఐపీఎస్ సపోర్టెడ్ ఇస్ గవర్నమెంట్ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు సామాన్యుడు అక్కడ ఎలా బతుకుతాడు? చంపీసి రోడ్డు మీద పడేసినా కూడా ఏమీ చేసేవాడు లేడు. ఇంకా ఎన్ని ఉన్నాయో కేసులు ఎలాంటివి, ఎంతమంది ఉన్నారో. కానీ దయచేసి రండి. హోమ్ మినిస్టర్ గారు నేను ఒకటి అడుగుతున్నా, అమ్మా అనిత గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం, చేతులు జోడించి అడుగుతున్నాం. మీరు మా ఇంటికి మా నాగబాబు గారు వచ్చారు, సెలబ్రిటీస్ వచ్చారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాదు తల్లి. మీరు సామాన్యుల ఫోన్లు ఎత్తండి, సామాన్యుల ఫోన్లు మీరు అటెండ్ చేయండి. మీ పిఎస్లు ఎత్తరు, మీరు ఎత్తరు. మీకు లోకేష్ గారు ఇమ్మీడియట్లీ అటెండ్ అవుతున్నారు, మీకు చంద్రబాబు నాయుడు గారు అవుతున్నారు. మీరు ఎందుకు అవ్వట్లేదమ్మా? మీకు సెలబ్రిటీస్ కాదు తల్లి, మీరు సెలబ్రిటీస్ మీ దగ్గరికి పోస్ట్ ఉంది కాబట్టి మీ దగ్గరకు అందరూ వస్తారు. ఈ పోస్ట్ లేకపోతే ఎవరు రారు. మీకు హోమ్ మినిస్టర్ గారుగా మీరు సామాన్య ప్రజలను పట్టించుకోండి. ఇచ్చాపురం నుంచి అప్ టు సోలూరుపేట దాకా, అప్ టు అనంతపురం దాకా ప్రతి ఒక్క బాధ కష్టం పోలీస్ స్టేషన్లో తనిఖీ చేయండి. పోలీస్ స్టేషన్ కాడికి వెళ్ళండి, ఆడబిడ్డలకు బాధ కనుక్కోండి, ఆ కష్టాలు కనుక్కోండి. మీకు ఏమైనా ట్విట్టర్లో వస్తుందా, ఫోన్ వస్తుందా, మెసేజ్ వస్తుందా? మీరు ఫోన్ ఎత్తగా, మీ పిఎస్లు ఫోన్ ఎత్తగా ఎవరికి చెప్పుకుంటారు ఈ బాధలు? ఎవరికి చెప్పుకుంటారు ఈ కష్టాలు? అందుకే మీకు నేను ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టే నేను కూడా మీకు కెమెరా ద్వారా చెప్పగలుగుతున్నాను. అంటే మీరే ఫోన్ ఎత్తుంటే, మీ పిఎస్లే ఫోన్ ఎత్తుంటే, మేడం ఎప్పుడు బిజీయే. మీ పిఎస్ఎల్ ఫోన్ ఎత్తే మేడం బిజీ. ఎస్ బిజీ ఉండొచ్చు, ఐజ్ హోమ్ మినిస్టర్. ఒక్కసారి కాకపోతే ఒకసారైనా ఫోన్ ఎత్తి ఏంటి అనే కష్టం ఏంటో తెలుసుకోవాలిగా. కనుక నేను అదే చెప్తున్నా, దయచేసి ఆమెకి లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది. లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయింది. నిన్న సెంట్రల్ జైలు నుంచి వచ్చిన ఇప్పుడు ఈ అమ్మాయి ఒక ఇష్యూ అయితే ఇది చాలా పెద్ద ఇష్యూ. మనం వెరీ సీరియస్గా చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా తీసుకున్నారు, లోకేష్ బాబు గారు తీసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. ఒక ఆర్టిస్ట్గా ఇమ్మీడియట్లీ ఎంక్వైరీకి ఆదేశించారు. ఆ అమ్మాయి రావడం, సెక్యూరిటీ ఇవ్వడం, అంత స్టేట్మెంట్ రికార్డ్ అవుతుంది. నిజాలు బయటకు తేలితే వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడానికి ఇస్ అ గవర్నమెంట్ వెరీ సీరియస్గా ఉంటుంది. ఇస్ నో డౌట్. ఐపీఎస్ని కంపల్సరీ ఎక్కడ ములాఖాతు లేకుండా, ఎక్కడా కూడా రాజీ పడకుండా వాళ్ళని తప్పు చేస్తే కంపల్సరీ అరెస్ట్ చేయాల్సిందే. ఇంతకు ముందు కూడా ఎవరి మీద గతంలో ఉన్న కేసులు ఒక్కసారి సీతారామన్ చూడమనండి. డీజీపీ గారిని, కాంతి రాణా గారి మీద ఉన్నాయి, ఒక్కసారి చూడమనండి. నేనేమంటున్నానంటే అనిత గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, నేను చీఫ్ మినిస్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, మన ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ పరిస్థితులు ఉన్నాయా లేవా? ఇప్పుడు నేనేమంటున్నానంటే ఆ అమ్మాయి విషయంలో మనం గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంది. నేను జగన్మోహన్ రెడ్డి గారి మీద అరెస్ట్ చేయమంటున్నా. జగన్మోహన్ రెడ్డి గారికి జిందాల్ కంపెనీకి ఏంటి లింక్స్, ఆ కుక్క నాగేశ్వరరావు గారు విద్యాసాగర్ గారికి ఏంటి లింకు, వీళ్ళందరూ కాల్ డేటా తీసి, ఫోన్ డేటాలు తీసి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఆ సమయంలో సీఎం గారు ఏం ఫోన్ చేశారు, ఆ కాల్ డేటాలు ఏంటి, జైల్లోకి ఎవరు వెళ్ళారు, జైల్లో మొత్తం టోటల్ సీసీ కెమెరాలు ఏమయ్యాయి, జైల్లోకి వెళ్ళి చిత్రహింసలు పెట్టింది ఈమె కాల్ డేటా ఏంటి, బొంబాయి ఎయిర్పోర్ట్కి మొత్తం వెళ్ళి అంతమంది ఒక ఫ్లైట్కి వెళ్ళి టీం తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏంటి, అంత ఏజ్డ్ పర్సన్స్
యాక్షన్స్ తీసుకొచ్చిన క్యాండిడేట్ లెవెల్, ఆ సిఏ లెవెల్, కానిస్టేబుల్ లెవెల్ ఇమ్మీడియట్లీ వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటూ ఆ సిఏకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ డిఎస్పీకి ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఆ కాల్ డేటాను మొత్తం తీసి ఆమెను పూర్తిగా రక్షించడమే కాదు, ఇంకో ఆడపిల్లకి ఎలాంటి అన్యాయం జరగకూడదు, మా సినిమా ఇండస్ట్రీకి మొత్తం పూర్తిగా ఆమెకు సపోర్ట్గా ఉంటాం, అవసరం అనుకుంటే మేము ఎంత దాకైనా వచ్చి మేము చంద్రబాబు నాయుడు గారి కూడా రేపు 1 సెప్టెంబర్ 1 బాలయ్యబాబుది అయిపోయిన తర్వాత కావాలంటే ఎంటైర్ ఇండస్ట్రీ మొత్తం అందరం కూడా మా అసోసియేషన్ కూడా రియాక్ట్ అవుతుంది. అలాగే ముంబై అసోసియేషన్లు కూడా అందరికీ కూడా మేము చెప్పడం జరిగింది. వ్యక్తిగతంగా కూడా మేము